మొత్తము 528. ఓకే, వాడి యొక్క గసాబా 33. అలాంటి సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి అని అడిగాడండి. సో ఇప్పుడైతే వాడి గసాబా 33 అన్నాడు అనుకోండి, మనము ఏం చేద్దామంటే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఇలా తీసుకుందామండి, x/y అని. గసాబా 33 కాబట్టి మొదటి సంఖ్య 33 x అవుతుంది. అలాగే రెండోది ప్లస్ వేసేస్తున్నా, రెండో సంఖ్య 33y అవుతుంది. రెండు సంఖ్యలు వచ్చేసింది. సరే, వెంటనే వాటి మొత్తం ఎంత ఇచ్చాడండి? 528. వాటి మొత్తము 528 అని ఇచ్చాడు, చూసుకోండి. సరే, వెంటనే మనకి 33 కామన్ తీసేసుకుంటాం. ఓకే, పోనీ 33 తీయండి కామన్. 33 ఇంటూ ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 528. 33 కొట్టేసుకోండి జాగ్రత్తగా. 33 దీంట్లో 16 సార్లు పోద్ది. మీకు కావాలంటే 11 ఎక్కం 3 ఎక్కం కొట్టేయండి, నేను డైరెక్ట్ కొట్టేస్తున్నా. 33 దీంట్లో 16 సార్లు పోయింది. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది? మీకు 16 వచ్చింది. అలాంటి జతలు ఎన్ని ఉంటాయి అన్నాడు. అంటే ఎక్స్ వైలు ఇదిగోండి, x1 y 15, ఇది ఒక జత, 16 వచ్చింది కదా. అలాగే చూడండి, ఇది 2 14, ఇది ఒక జత, ఇంకా అవ్వలేదండి. అలాగే 3 13, ఇది ఒక జత. అలాగే ఇంకా 4 12, 12 ఇది ఒక జత. 5 11, ఎందుకని 5 11 16 కదా. అలాగే 6 10, అలాగే 9 7, అలాగే 8 8, ఇంకా రావుగా, ఇవే వస్తాయి. మళ్ళీ ఇంకేమన్నా వస్తాయి అంటే ఇదిగో 7 9, ఇది 7 తీసుకున్నాం, 7 9, ఇంకా అవే వస్తాయి. ఇవ్వండి ఈ జతలు. అంటే ఈ జతలు అంటే మనకు మొత్తం ఎన్ని? 8 వచ్చినాయి అనుకుంటాం, కానీ తప్పు, అది కాదు. దీంట్లో ఏంటంటే ఈ రెండిటి మధ్యన ఉమ్మడి ఎక్కం ఉండకూడదు. అంటే మనం చెప్పుకున్నాం, దీంట్లో సాపేక్ష ప్రధాన సంఖ్యలు, రిలేటివ్ ప్రైమ్స్ కావాలి. ఇదిగో 2కి 14కి మధ్యన వేరే ఎక్కం పోకూడదు. మరి ఇప్పుడు 2 ఎక్కం పోయింది కదా, ఇది కాదు. ఇక్కడ బాగానుంది, ఇది 3కి 13కి ఏం పోదు కదా. మళ్ళీ ఇక్కడ 4కి 12కి మళ్ళీ 2 ఎక్కం పోద్ది కదా, కాదు. 5 11 ఓకే. మళ్ళీ 6కి 10కి 2 ఎక్కం పోద్ది కదా, 2 అని కాదు, వేరే ఎక్కమైనా సరే. 9 7కి ఏం పోదు. మళ్ళీ దీంట్లో ఏదో 4 ఎక్కమో 2 ఎక్కమో 8 ఎక్కమో పోద్ది కదా, ఇది కాదు. సో అవండి, అలాంటి జతలను తీసేయాలి. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఇంకా వేరే ఉమ్మడి ఎక్కం పోరాదు. దీంట్లో ఉమ్మడి ఎక్కం దీంట్లో పోయినాయి కాబట్టి తీసాం. ఎన్ని జతలు వచ్చింది మీకు చూసుకోండి, 1 2 3 4 జతలండి. అలాంటివి ఎన్ని జతలు ఏర్పడతాయి అంటే